లోకంలో ఎవరు దేవుని యొక్క పరిచర్యను, దేవుని చిత్తాన్ని చేస్తారంటే ఒక్క దైవజనుడు మాత్రమే. ఆ దైవజనుడు కూడా దేవుని యొక్క నమ్మకత్వానికి, దేవుని యొక్క చిత్తానికి తన్ను తాను అప్పగించుకొని సజీవ యాగంగా ఆయన ముఖదర్శనం చేస్తూ నడుస్తున్నటువంటి దైవ సేవకుడు మాత్రమే దేవుని స్వరాన్ని ఈ అంత్య దినాలలో వినగలడు. ఎవరికి పడితే వారికి దేవుని స్వరం వినపడదు. మరలా చెప్తున్నాను, nobody cannot hear the voice of the God in this night. Those who are the so meek and before the Lord, they can only hear the voice of the Jesus Christ. ఈ రాత్రి దేవుని స్వరము ఎవరికి వినబడుతుందంటే ఆయన మాట విని మిక్కిలి గడగడ వణుకుతున్న వారి కొరకు ఈ రాత్రి దేవుని స్వరం ఎదురు చూస్తుంది. ఒక రోజున దేవుని స్వరము ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి, ఇదిగో ఆ పలాని ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి వీధుల్లో వెళ్ళి నిలబడు అన్నాడు. దైవజనుడు నోటి మాట ఎదురు చెప్పకుండా దేవుడు చెప్పాడు కదని గడగడగడ వణుకుతూ ఆయన చెప్పిన ప్రదేశం వైపు బయలుదేరి వెళ్తున్నాడు. నాగటి మీద చేయి పెట్టిన దైవజనుడు, దేవుని పిలుపునందుకున్న దైవజనుడు, సజీవ యాగంగా అప్పగించుకొని దేవుని యొక్క చిత్తాన్ని భూలోకంలో చేయాలనుకున్న దైవజనుడు దేవుని మాటకు ఎప్పుడు ఎదురు చెప్పడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాటకు ఎప్పుడు ఎదురు చెప్పడు. అట్టి వారి కొరకే ఈ రాత్రి దేవుని యొక్క స్వరము, దేవుని మనసు ఎదురు చూస్తుంది. ఈ దైవజనునికి వచ్చి దేవుని ఆత్మ చెప్తుంది, నీవు వెళ్ళి ఆ వీధిలో నిలబడు. వెంటనే దేవుని మాటకు విధేయత చూపించి ఈ దైవజనుడు ఆ వీధిలో నిలబడ్డాడు. నిలబడగానే ఆ వీధంతా చాలా అసహ్యంగా ఉంది. రకరకాల మనుషులు అక్కడ సంచరిస్తున్నారు. త్రాగుబోతులు ఒక పక్క, జూదమాడే వాళ్ళు ఒక పక్క, విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యక్తులు ఒక పక్క, వ్యభిచార కార్యక్రమాలు ఒక పక్క, అంతకంటే ఎక్కువగా లోక సంబంధమైనటువంటి ప్రతి అన్య ఆచారాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. దైవజనుడి మనసులో ఆవేదన ఎక్కువయింది. ఏంటి ప్రభువా నన్ను ఇక్కడికి పంపించావు? నేను ఇక్కడికి వచ్చి ఏం చూడాలి? నేను ఎన్నడూ ఇటువంటి దృశ్యాలు చూడలేదు, ఇటువంటి మాటలు కూడా నేను ఎన్నడూ వినలేదు. ఇక్కడికి రమ్మన్నావు ఏంటి అనంటే ఆయన అన్నాడు, ఈ ఊరంతా ఒకసారి ప్రచారం చేసుకుంటూ చూసుకుంటూ రా అన్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటకు లోబడి ఆ దైవజనుడు ఆ వీధుల గుండా నడుస్తూ ఉంటే కన్నీరు కళ్ళలో నుంచి కారిపోతుంది. మనుషులు చేస్తున్నటువంటి హేయమైన క్రియలు, మనుషులు పడుతున్నటువంటి అవిధేయత, అక్రమ క్రియలు, మనుషులు దేవునికి దూరం అయిపోయి దేవుని మనసును ఏ రీతిగా నొప్పింప చేస్తున్నారో ఆ ప్రతి సంఘటనను దైవజనుడి యొక్క హృదయం చూసి తన కళ్ళలో నుంచి కన్నీరు కారిపోతుంది. సరిగ్గా సాయంత్రం కాగానే మరలా దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా, ఇదిగో నీ వెళ్ళి అక్కడ ఒక వేశ్య ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు అన్నాడు. ప్రభువా, నేను ఎన్నడూ అటువంటి వాళ్ళతో మాట్లాడలేదు, నాకెప్పుడు అటువంటి మాటలు నా చెవుని వినలేదు. నేను సజీవ యాగంగా నీ బలిపీఠం మీద నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఆ ప్రతిష్ఠించుకున్న నాటి నుండి నేటి వరకు నేను ఎన్నడూ అటువంటి వాటి ఊరికి వెళ్ళలేదయ్యా. నన్ను దయచేసి అక్కడికి పంపించద్దు, నన్ను దయచేసి అక్కడికి పంపించద్దు. లేదు నా కుమారుడా, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక స్త్రీ నిలుచుని ఉంటుంది అన్నాడు. వెంటనే దైవజనుడు అక్కడికి వెళ్ళగానే ఒక అమ్మాయి అక్కడ నిలబడి ఉంది. అప్పటికే ఆ అమ్మాయి చుట్టూ రకరకాల వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయి జీవితం అంతా ఆ యొక్క మనుషుల చేతుల్లో పడి పతనమైపోయి శరీర సంబంధమైనటువంటి హేయమైన క్రియలన్నీ ఆమె జీవితంలో కనబడుతూ ఉంటే ఈ దైవజనుడు ఆమెను చూసి అసహించుకోవాలో, దేవుడు చెప్పిన మాట కొరకు విధేయత చూపించాలో ఏమీ తోచక మౌనంగా ఉన్నట్టే ఈ రాత్రి దేవుడు నీ కళ్ళ ముందు అనేక సంఘటనలు చూపిస్తూ ఉన్నా. ఒకవేళ నీ కళ్ళ ముందు అనేకమైనటువంటి
ఐహిక విచారాల వల్ల కోల్పోతున్నటువంటి మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను బట్టి, వారు కోల్పోతున్న పరిశుద్ధతను బట్టి నీ హృదయం చాలాసార్లు విచారణకు లోనైనప్పుడు ఆ దైవజనుడు నిలబడినట్టే ఈ రాత్రి నువ్వు నిలబడి ఉండొచ్చు. కానీ ఆ దైవజనుడికి దేవుడు చెప్పిన మాట, నీ వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. ప్రభువా, నేను వెళ్ళి ఆమె చేతులు పట్టుకోవడం ఏంటి? నేను వెళ్ళి ఆమె చేతులు పట్టుకోవడం ఏంటి? వెర్ ఇస్ రాజా? నేను వెళ్ళి ఆమె చేతులు పట్టుకోవడం ఏంటి? అసలు ఆమె చూడగానే అసహ్యంగా ఉంది కదా అంటే, లేదు లేదు, నీ వెళ్ళి ఆమె చేతులు పట్టుకో అన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించి ఆ దైవజనుడు వచ్చి, అమ్మాయి, నా దేవుడు చెప్పినట్టు నేను నీ చేతిని పట్టుకుంటున్నాను అనని ఆ చెయ్యి పట్టుకోగానే ఆమన్నది, నేను అసహ్యం అన్నదాన్ని తెలిసి, నా జీవితం ఒక పాపంతో నింపబడిందని తెలిసి, నా జీవితం అంతా చీకటమయమైందని తెలిసి, నీవు నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నావు? నీవు నన్ను ఎలా ఇష్టపడగలుగుతున్నావు? నిజంగా నీ ప్రేమేనా, లేకుంటే వాళ్ళందరిలాగా ప్రేమించడానికి వచ్చావా అని అంటే, ఆ దైవజనుడు అంటున్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయడానికి నేను భూలోకానికి వచ్చి నిన్ను ప్రేమించడానికి దిగి వచ్చాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఆ స్త్రీ ఏ రీతిగా అయితే పాపేచల్లో శరీరేచల్లో నింపబడి జీవిస్తుందో, ఈ రాత్రి చాలా మంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి చాలా దూరంగా, వాళ్ళ హృదయాలలో, తలంపులలో, వారి ఆత్మ సంబంధమైన జీవితంలో పతనమైపోయి దేవునికి దూరంగా నిలిచిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. ఆ యొక్క దైవజనుడు ఏ రీతిగా అయితే ఆమె ఎద్దుకు వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నీవున్న స్థలానికి వచ్చి, నీవు పడి ఉన్న స్థలానికి వచ్చి, నీవు చచ్చి ఉన్న స్థలానికి వచ్చి నిన్ను ప్రేమించడానికి నీ కొరకు దిగి వచ్చిన ఏకైక వ్యక్తి ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీవు పడి ఉన్న స్థితిని చూచి, నాభిసూత్రం కొయ్యబడలేదు, చూడ అసహ్యముగా ఉంటుందని రాయబడు. ఈ రాత్రి ఇక్కడ నా జీవితాన్ని ఈ తెర మీద వేసి చూపిస్తే, నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఈ తెర మీద వేసి చూపిస్తే, ఎవ్వరు ఇక్కడుండే వాళ్ళు నిన్ను ప్రేమించరు, నన్ను ప్రేమించరు. నీ గత జీవితం అంతా ఆయనకు తెలుసు, నీ పాపపు జీవితం ఆయనకు తెలుసు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా ఆయనకు తెలుసు. కానీ నీవున్న చోటికి ఆయన వచ్చి ఈ రాత్రి నీ చెయ్యి పట్టుకున్నాడంటే ఇంకా నిన్ను ప్రేమించడానికి నీ కొరకు దిగి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నిన్ను ప్రేమించడానికి వచ్చిన దేవుడు. ఆమె అంటుంది, అయ్యా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును బిడ్డ, ఆయన సెలవు చొప్పున నిన్ను ప్రేమించడానికి వచ్చాను. చాలా మంది అంటారు, యేసయ్య నేను నమ్ముకున్నాను, యేసయ్య నేను ప్రేమిస్తున్నానని. లేదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోహాను రాసిన సువార్తలో, మీరు ఆయనను ఏర్పరచుకొనలేదు, ఆయనే మిమ్మును ఏర్పరచుకొనును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఆయనను ఏర్పరచుకోలేదు. నీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు, నీ వచ్చి సేవకు రాలేదు. ఆయన కృప చొప్పున, దయ చొప్పున, కనికరం చొప్పున ఆయన అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ రాత్రి నిన్ను ప్రేమించి నీ ఉన్న చోటుకొచ్చి నీ స్థితిని చూచినా అసహించుకోకుండా నీ చేయి పట్టుకున్నాడే, ఆ ప్రేమే ఈ రాత్రి యేసయ్య చోట, నిలిచిన చోట నిన్ను నిలబెట్టింది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య నిలిచిన చోట నిన్ను నిలబెట్టింది. యేసయ్య నిలబడిన చోట ఈ రాత్రి నువ్వు నిలబడ్డావు. ఆమె అతన్ని అడిగింది, అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావానంటే, నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు అద్భుతమైన మాట చెప్పునా, నేనున్న చోటికి నిన్ను తీసుకుని వెళ్ళాలని. అందుకే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, నేనున్న చోటికి మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోదును. ఈ రాత్రి దేవుని ఉద్దేశము, నీవు పడి ఉన్న స్థలానికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ రహస్య జీవితంలో ఉన్నావో, ఏ చెడిపోయినటువంటి పాపపు అంధకార జీవితంలో ఉన్నావో, వాటన్నిటిని బట్టి ఈ రాత్రి నీ హృదయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఇక్కడున్న ప్రతి ఆంతర్యాన్ని ఎరిగినవాడు. He knows that every heart. Nobody cannot explain, but he is the good, he is not the good, he is the superior. He knows everything. ఈ రాత్రి ఈయన అధికారం కలిగిన వ్యక్తి, ఈయన పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధుడని చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాత్రి నీ గత జీవితం ఏంటో యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు.
గడిచిన సంవత్సరం ఉన్న జీవితం ఏంటో తెలుసు, ఇప్పుడున్న జీవితం ఏంటో తెలుసు. ఈ రాత్రి నువ్వు కూర్చుని ఉన్న నీ నిలకడలేని జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఈ రాత్రి ఆంతర్యాన్ని ఎరిగిన వాడి నీతో మాట్లాడుతున్నాడు. నీ ఉన్న చోట అసహ్యంగా ఉన్నా, నువ్వు జీవిస్తున్న జీవితం చాలా 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 చెడ్డదిగా ఉన్నా, నీవు ఉన్న చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో నువ్వు ఒక అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నా, నిన్ను ప్రేమించడానికి, నిన్ను తనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన నీ చేయి పట్టుకున్నాడు. కానీ నీవు ఆయన చేయి పట్టుకోలేదు, నేను ఆయన చేయి పట్టుకోలేదు. ఆయనే నన్ను నా తల్లి గర్భంలో రూపింపడక మునిపే ఆయన కన్నులు నన్ను చూచి ఆయన చేతులు నన్ను పట్టుకున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన చేతులు నన్ను పట్టుకున్నాయి. ఈ రాత్రి దేవుని చేతుల్లో నీ ఉన్నావో, లేకుంటే ఇంకా లోకం చేతిలో ఉన్నావో ఆలోచించి చూడు. ఆ అమ్మాయిని తీసుకొని నేరుగా తానున్న చోటుకి వచ్చాడు. తానున్న చోటుకి రాగానే అక్కడున్న మనుషులందరూ వచ్చారు. అదేంటండి ప్రవక్త, ఈ అసహ్యమైన అమ్మాయిని తీసుకొచ్చావేంటి? ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క చైర్లో కూర్చోబెడుతున్నావేంటి? అసలు ఈ అమ్మాయి ఈ కుర్చీలో కూర్చోడానికి అర్హురాలేనా? అసలు ఈ సేవకుని యొక్క గత జీవితం నాకు తెలుసు, ఈమె యొక్క గత జీవితం నాకు తెలుసు, ఈమె ఎలా బతికిందో, ఇతడు ఎలా బతికాడో, ఇతని యొక్క ప్రతి హిస్టరీ నాకు తెలుసు, ఇతని సాక్ష్యం ఎంత చెడ్డదో కూడా నాకు తెలుసు. అయినా నీవు ఇంతమంది మధ్యలో అతన్ని పరిశుద్ధుడిగా చలామణి అవ్వడానికి అక్కడ కూర్చుండి పెట్టావే, ఎందుకు అలా చేశావు అని అందరూ ఆయన అడుగుతుంటే ఆయన అన్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయడానికి నేను భూలోకానికి వచ్చి ఉన్నాను. ఈ రాత్రి తండ్రి చిత్తం ఏంటంటే, నీవు పడి ఉన్న చోట నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి పరిశుద్ధుల మధ్యలో కూర్చొని నిన్ను ఒక పరిశుద్ధుడుగా ఆయన చూడాలనుకుంటున్నాడు. నిన్ను ఒక నీతిమంతుడుగా చూడాలనుకుంటున్నాడు. నిన్ను ఒక ప్రణాళిక కలిగినటువంటి దైవికమైనటువంటి ఉద్దేశంలో నిన్ను స్థిరపరచాలని ఆయన నీ పట్లకు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు కీర్తన 55:22 ఆయన నీతిమంతుడు ఎన్నడూ కదలనీయడు. ఈ రాత్రి నీతిమంతుల్ని కదలనీయడని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఇంకా దేవుని కొరకే బ్రతుకున్నావంటే, ఇంకా నువ్వు దేవుని కొరకు పరిశుద్ధుడిగా ఉన్నావంటే, ఇంకా అనేకులు నిన్ను చూసి వందనాలు చెప్తున్నారంటే, అనేకులు నిన్ను చూసి దేవునికి మహిమ కలుగును గాక, ఈ దాసుడు ఈ దాసురాలు మంచిదని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారంటే, ఆ సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపే ఈ రాత్రి నీకు ఉచితమైనటువంటి ప్రేమనిచ్చి రక్షణ ఇచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకే ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు కృపచేతన రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మీరు కృపచేతన రక్షించబడ్డారు. ఈ రాత్రి నీవు నేను రక్షించబడ్డామంటే కృపచేత రక్షించబడ్డాం. నీ జీవితం దేవునికి తెలుసు, నీ గత జీవితం దేవునికి తెలుసు, ఇప్పుడున్నటువంటి జీవితం కూడా దేవునికి తెలుసు. కానీ రాత్రి ఆ యొక్క బజార్లోకి తీసుకొచ్చిన అమ్మాయిని తన ప్రక్కన ఉంచుకొని, తన భార్యగా ప్రేమించి ఆమెను ప్రధానం చేసుకొని అక్కడ కూర్చుండి పెట్టినట్టే నా యేసయ్య కూడా నిన్ను నన్ను ప్రేమించి, నీ నా పాపాన్ని గతాన్ని మొత్తం క్షమించి, ఆయన ప్రేమించి మరలా నిన్ను ఒక సాక్ష్యాన్ని, ఒక కృపను, ఒక అభిషేకాన్ని, తలాంతులు, వరాలు ఇచ్చాడంటే కేవలము ఆయన నీ జీవితంలో గతాన్నంతా క్షమించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గతాన్నంతా క్షమించేశాడు. ఇప్పుడు ఈ ప్రవక్త పక్కనే ఆమె నిలబడి ఉంది. ఇప్పుడు ఈమె ప్రవక్త పక్కనే నిలబడి ఉంది. ఇప్పుడు మీకు అద్భుతమైన మాట చెప్పు. వెనకలు అరుస్తున్నారు, అన్న బాబు ఎవరైనా అరుస్తున్నారు. ఓయ్, ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నా జీవితంలో ఏవైతే నేను కలిగి ఉన్నానో అవన్నీ నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని ఆమెతో కలిసి సహజీవనం చేశాడు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా బిడ్డ నీ సంఘంతో నీతో సహజీవనం చేయడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆశ్చర్యరీతిగా ఒక బాబు పుట్టాడు. ఒక బాబు పుట్టాడు. వాడు పుట్టగానే ఆ ఊర్లోందరూ ఛీ, అసలుకి వీడికి సాక్ష్యమే లేదు, వీళ్ళ మధ్యలో ఒక బాబు పుట్టాడు, అసలుకి సాక్ష్యం లేనటువంటి ఈ కుటుంబంలో ఒక బాబు పుట్టాడని అందరూ అంటుంటే ఆ తండ్రి అన్నాడు, బాబు నీకు ఒక పేరు పెడుతున్నానయ్యా, నీ పేరేం పేరంటే ఇజ్రాయేల్ అన్నాడు.
ఇజ్రాయేల్ అన్న మాటకు అర్థం ఏంటంటే చెదరగొట్టువాడు. వీడు సంఘంలో ఉన్నాడన్న మాట కానీ వీడు అందరినీ చెదరగొట్టే స్వభావం ఉంది. వీడు సంఘంలో ఉన్నాడన్న మాట కానీ, సంఘంలో ఆత్మ సంబంధమైన జీవితంలోకి వచ్చాడన్న మాటే గాని హృదయంలో పశ్చాత్తాపం లేని జీవితం. ఇతడి పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ పాత జీవితాన్ని మర్చిపోలేదు. తల్లి ఏ రీతిగా అయితే అసహ్యమైన జీవితం జీవించిందో ఆ జీవితాన్ని ఇంకా అనుసరించి నడిచినట్టే ఉంది వీడి జీవితం. ఈ రాత్రి చాలా మంది జీవితం కూడా గతంలో ఏది నువ్వు చేస్తున్నావో అదే నీ పిల్లల జీవితాల్లో కనబడుతుంది. గతంలో ఏది నువ్వు విత్తావో అది ఇప్పుడు నువ్వు కోయడానికి సిద్ధపడుతున్నావు. గతంలో ఏది నీ జీవితంలో చూడకూడదన్నావో ఇప్పుడు చూస్తున్నావు. కారణం ఏంటంటే చెదరగొట్టేవాడు నీ పేరు పెట్టాడు. అందరూ అనుకుంటున్నారు, అసలే ఒక వేశ్యకు పుట్టినటువంటి బిడ్డ, అంత పరిశుద్ధుడు, అంత ప్రవక్త, అంత నీతిమంతుడు, వాళ్ళిద్దరికి కొడుకు పుడితే ఊరంతా పండగ చేసి వాడికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే చెదరగొట్టేవాడు. స్కాటర్డ్ అంటే అందరిని విసిరి వేసేసేవాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు ఎంతమందిని విసిరి పడేశావు? సహోదరుల్ని విడిచిపడేశావు, సంఘాన్ని నెట్టివేశావు, సంఘాన్ని చెదరగొట్టావు, సేవకులను చెదరగొట్టావు. చాలా సార్లు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా లేచి చెదరగొట్టే అనుభవంలో ఉన్నది నీవే కదూ. పేరుకు తగినట్టే నీ జీవితం ఉంది. బ్రతుకు మారలేదు. కేవలం పరిశుద్ధుల మధ్యలో ఉన్నానన్న మాటే కానీ నీ జీవితంలో పరిశుద్ధత రాలేదు. కేవలం ఆ ప్రవక్త కుమారుడు అనుకుంటున్నాడు కానీ ప్రవక్తకున్న లక్షణాలు వీడి జీవితంలో కనపడినట్టే ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో ఇలాగనే ఉన్నాయి. They will be living the pretended in their heart. They could not showing to next standard about the Jesus Christ. ఈ రాత్రి నటిస్తున్న జీవితాలు ఎక్కువ కనబడుతున్నాయి. నీ జీవితంలో నటించడం చాలా అలవాటు చేసుకున్నావు. సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సంగమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పేరుకి పరిశుద్ధుల మధ్యలో ఉన్నావు కానీ, పేరుకి నువ్వు పరిశుద్ధమైన సంఘంలో ఉన్నావన్న మాట కానీ, పేరుకు వాక్యం అని తెలిసిన వ్యక్తిగా ఉన్నావు కానీ లోపల మాత్రం చెదరగొట్టే స్వభావం చావలేదు. నీకు నోరు తెరిస్తే చాలు ఇతరుల మీద నిందలు మోపడము, ఇతరులను అసహించుకోవడము, ఇతరులను గేలి చేయడము, ఇతరులను తృణీకరించడము, లేని వారి గురించి మాట్లాడడము ఆపగలవా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 133వ దావీదు కీర్తన 1వ వచనం. 133వ దావీదు కీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ రాత్రి దేవుడు ఆశించినంత ఐక్యత నిజంగా సేవకుల మధ్య ఉందా? దేవుడు ఆశించినంత ఐక్యత భార్య భర్తల మధ్య ఉందా? దేవుడు ఆశించినంత ఐక్యత నీ సంఘంలో నీ సేవకుని మీద ఉందా? ఈ రాత్రి సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయి ఉంటే నువ్వు చెదరగొట్టబడిన వాడివే. నువ్వు సేవకుని తృణీకరించి వేరొక సంఘానికి వెళ్ళి ఉంటే నువ్వు చెదరగొట్టబడేవాడివే. వీడి పేరు ఇజ్రాయేలు అని పేరు పెట్టి వీడు నడుస్తుంటే అందరూ వాడిని చూసి అంటున్నారు, నీ పేరుకు తగ్గట్టే నీ బ్రతుకుంది, నీ బ్రతుకు తగ్గట్టే నీ పేరుందని అందరూ అసహించుకుంటున్నారు. ఈ లోపల వారి యొక్క దాంపత్య జీవితంలో ఒక అమ్మాయి పుట్టింది. చదవండి ఒకసారి దయచేసి. హోషేయ గ్రంథం. ఆమె పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అని పేరు పెట్టమన్నాడు. చాలండి, లోరుహామా. అందరూ చెప్పండి నాతో పాటు, లోరుహామా. చెప్పండి గట్టిగా, లోరుహామా అని పేరు పెట్టగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏంటండి ఈ పేరు కొత్తగా, ఎక్కడ కనపడదే? యాకోబు కుమార్తె దీనా మళ్ళీ ఎవరికి పెట్టలేదే? కనానికి వెళ్ళేటప్పుడు ఆక్సా కుమార్తెకు ఒక పేరు పెట్టారు, తిర్సా మిల్కా అని. మరి ఆ పేరు లాగా లేవే, ఏంటి పేరు లోరుహామా అని అంటే ఆ ప్రవక్త చెప్పాడు, జాలి నొందనది. మరి నా పైకి పంపించింది, జాలి నొందనది. మనసులో జాలి లేదు, కఠినమైన హృదయం. ఎందుకు కఠినమైన హృదయం అంటే సంఘములో ఉన్నదన్న మాటే గాని లోపల జాలి లేని హృదయంతో నింపబడింది. ఈ రాత్రి చాలా మంది హృదయాల్లో కఠినం ఉన్నది.
చాలా మంది హృదయాలలో కఠినమైన స్వభావంతో నింపబడుతూ బతుకుతున్నారు. చాలా మంది దేవుని వాక్యం ఎంత ఖండించినా, దేవుని వాక్యం ఎంత హెచ్చరించినా లోపల కఠినమైన హృదయాన్ని బట్టి ఇంకా క్రీస్తును గాయపరిచే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ క్రీస్తును అర్థం చేసుకొని క్రీస్తును వెంబడించే వాళ్ళు కనుమరుగైపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఒకసారి వెలిగింపబడిన పిమ్మట ఆత్మ సంబంధమైన వరము రుచి చూసిన పిమ్మట మీరు మరలా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని మీరు బహాటంగా సిలువ వేసినట్టే. ఎన్నిసార్లు నువ్వు సిలువ వేయలేదు యేసయ్యని? నీ అబద్ధాలను బట్టి, నీ చెడ్డ చూపులను బట్టి, నువ్వు పడిపోయిన పతనాన్ని బట్టి. జాలి లేని జీవితం, ఇతరుల పట్ల కనికరం లేదు, పేరుకు బోధిస్తున్నామన్న మాట కానీ అంతరంగంలో నిజంగా క్రీస్తు యొక్క బోధ నీ వ్యక్తిగత జీవితంలో కనబడడం లేదు. అందుకే మత్తయి 24 వారు నోటుతో పలుకుదురు కానీ చేతితో వాటిని ముట్టుకొనరు. వారు భారమైన బరువులు పెట్టుతారు కానీ ఆ భారమైన బరువును చేత్తో కూడా వాళ్ళు తాకరు. దే కాంట్ బి టచ్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్. రాత్రి నీ జీవితం ఎలా ఉందో ఆలోచించుడు. జాలి నొందనిది, కఠినమైన హృదయం కలిగినది. లోరుహామా, ఈ రాత్రి లేరా అట్టివారు ఇక్కడ? భర్త అంటే ఇంకా భార్యకు అర్థం కావట్లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పబడింది ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పబడిన మాట ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య యేసుక్రీస్తు ప్రభు ఏ రీతికైతే సంఘాన్ని శిరస్సుగా చేసుకుని ఉన్నాడో ప్రతి స్త్రీ కూడా భర్తకు శిరస్సై ఉండాలని. ఈ రాత్రి నిజంగా నీ భర్తకు నువ్వు శిరస్సుగా బతుకుతున్నావు, లేకుంటే నీ భర్త నీకు శిరస్సుగా ఉన్నాడు, ఒకసారి ఆలోచించి చూడు. నీ భర్త ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా, లేకుంటే నీ మాటకు నీ భర్త లోబడుతున్నాడా? కఠినమైపోయింది హృదయం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణు, నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, నాకును నీకును మధ్య నేను ఒక నిబంధన నియమించదును, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని రాయబడింది. ఈ రాత్రి ఎందుకు నీ కుటుంబంలో అభివృద్ధి జరగట్లేదో తెలుసా? కఠినమైనటువంటి మనసు. ఎందుకు నీ సేవా జీవితంలో అభివృద్ధి జరగట్లేదో తెలుసా? దేవుడు ఆశించినంత మెత్తనైన హృదయము వ్యక్తిగత జీవితంలో చచ్చింది. వాక్యం లేని జీవితం అయింది. కఠినమైనటువంటి మాటలు నీకు ఎక్కువయ్యాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో, వారు కఠినులు, వారు వినినను వినకపోయినను నీ వెళ్ళి ప్రకటించు. ఈ రాత్రి ఎన్నిసార్లు ప్రకటించినా, ఎన్నిసార్లు బోధించినా నీ సంఘంలో చాలా మంది కఠినమైన హృదయం కలిగిన వారు ఉన్నారు కదా. ఎన్నిసార్లు నీ సేవకుడు ఆకలి తప్పులతో కలుగున్నా, ఎన్నిసార్లు నీ సేవకుడు కన్నీళ్లతో వాక్యం ఎత్తుతున్నా, ఎన్నిసార్లు నీ సేవకుడు అనేక సార్లు దేవుని సందులో వెంపర్లాడి దేవుని మాట నీకు తెచ్చి అందించిన కఠినమైన హృదయం చావలేదు. కనుకనే నీ సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం నీవే. ఇవ్వవలసిన కానుకను ఎక్కడో ఇస్తావు, ఇవ్వవలసిన దశం భాగాన్ని నీ సేవకుడు కాక వేరొకరికి ఇస్తావు. నీ సేవకుడు ఆకలి దప్పులు కలిగి కన్నీరు కార్చి 4 పక్కల రోధిస్తూ నీ కొరకై ఉపవాసం ఉండి నీ రక్షణ కొరకు ప్రార్థించిన సేవకుడిని వదిలిపెట్టిన వారికి పెట్టబడిన పేరు లోరుహామా. సంఘాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, వాక్యానికి అవిధేయతలైన వాళ్ళు, ఇంకా క్రీస్తు యొక్క స్వరానికి లోబడిన వాళ్ళు, ఇంకా జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఈ రాత్రి కఠినమైనటువంటి జీవితం కలిగి, కఠినమైన హృదయం కలిగి లోరుహామా బిడ్డల్లాగా సంఘంలోనే బతుకున్నారు. వాళ్ళు వీళ్ళ ద్వారా కుటుంబం పెరుగుతున్న మాట కానీ వ్యక్తిగత జీవితంలో ఫలింపగలగట్లేదు. తండ్రి హృదయం నొచ్చుకుంటుంది. చాలాసార్లు పిల్లలకు చెప్పాడు, అరే అమ్మ చెడ్డదైనా నేను అమ్మను ప్రేమించానయ్యా, మీరైనా బాగుపడంటే వీడు ఇజ్రాయేలుగానే ఉన్నాడు. బిడ్డ, నువ్వు ఆడపిల్లవు, చాలా శుద్ధి మెత్తగుండాలి. నీ జీవితంలో కఠినం ఉండకూడదు బిడ్డ. నువ్వు జాలి నొందన దానిగా ఉండకూడదు. నువ్వు అనేకుల పట్ల జాలి కలిగి ఉండాలి. బుద్ధి మారలేదు. తండ్రి మనసు గాయపరచబడుతూనే ఉంది. ఈ రాత్రి చాలా మందిని బట్టి సంఘం బాధపడుతుంది. ఈ రాత్రి చాలా మందిని బట్టి సేవకుని హృదయం బాధపడుతుంది. ఈ రాత్రి చాలా మందిని బట్టి ఆయన యొక్క కన్నీరు ఈ రాత్రి విడుస్తున్నాడు. Jesus tears and before in this night. కొన్ని రోజులకి వారి దాంపత్య జీవితంలో మెల్లగా ఇంకొక చదవండి ఇప్పుడు ఒకసారి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము, హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం.
యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నీకు దేవుణ్ణై ఉండును గనుక లో అమ్మి అని పేరు పెట్టు. అందరూ ఒకటి అంటే లో అమ్మి అని అంటే ఖచ్చితంగా ఆడపిల్లే. అమ్మి అని చెప్పబడింది కాబట్టి ఆడపిల్లే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఏముందండి, ప్రవక్తకు పేరు పెట్టాడుగా, ఆడపిల్లే, అందరూ ఆడపిల్లే అనుకుంటుంటే ఆ ప్రవక్తకు పుట్టింది లో అమ్మి అని పేరు పెట్టబడింది ఒక మగపిల్లవాడికి. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వీడి పేరు లో అమ్మి అనే మాటకి అర్థం ఏంటంటే వీడు దేవుని యొక్క జనము కాదు, దేవుని జనం కాదు. వీడు పేరుకి పరిశుద్ధుల మధ్యలో ఉన్నాడన్న మాటే గాని వీడు లో అమ్మిగా సంఘంలో జీవిస్తున్నాడు, లో అమ్మిగా బ్రతుకుతున్నాడు. వీడు దేవుని జనాంగం కాదు. పైకేమో క్రైస్తవుడు గాని అంతరంగంలో క్రీస్తు లేడు. క్రీస్తు నా కొరకు చనిపోయాడని అంటున్నాడు కానీ నిజంగా నీ కొరకు క్రీస్తు చనిపోతే నీవెందుకు క్రీస్తు స్వరూప్యత కలిగి బతకట్లేదు? అందుకే రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమ్ చాప్టర్ 12 verse 1. దయచేసి ఒక చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుచు, ఐ బెగ్ యు. దేవుని వాత్సల్యతను బట్టి రాత్రి దేవుడు నిన్ను బతిమలాడుతున్నాడు. మీ శరీరాలను ఆయనకి పరిశుద్ధంగా సమర్పించుకోవాల్సిన నీ శరీరం ఇంకా సమర్పించబడలేదు. నీ కుటుంబంలో బలిపీఠం ఉందన్న మాట గాని ఆ బలిపీఠం మీద నువ్వు దహన బలిగా మారలేదు. నీ కుటుంబంలో బలిపీఠం మండుతున్నదన్న మాట వాస్తవమే గాని ఆ బలిపీఠం మీద ఒక సజీవ యాగంగా అప్పగించబడిన యెహోవా ఇంపైన సువాసన ఆగ్రంగా నీవు నీ పిల్లలు లేరు. పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని వ్యక్తులకు పెట్టబడిన పేరు లో అమ్మి. నీ బ్రతుకు ఇదే కాదు. ఈ రాత్రి వాక్యం లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, దేవుని భయం లేదు. వాడు ఆదివారం వస్తే దేవుని ఇంట్లో పరిశుద్ధుడిగా చలామణి అవుతాడు. ఆదివారం మారుతానే సోమవారం రాగానే వీడి ఆలోచనలు, వీడి పద్ధతులు, వీడి స్నేహితులు, వీడి జీవితం అంతా దేవునికి దూరంగా బతుకుతుంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము. వీడి మనసు మరణానికి సంబంధించింది. వీడి మనసు దేవునితో పాటు లేదు. వీడు పైనటువంటి భక్తి కలిగి ఉన్నాడు కానీ అంతరంగంలో దేవుని శక్తికి లేడు. పైకి భక్తి పరుడుగా అంటున్నాడు కానీ పాటలైతే బాగా పాడుతున్నాడు కానీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు లేడు. రక్షించబడి కూడా ఇంకా దేవుని జనాంగంగా గుర్తింపబడిన బిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను, ఈ రాత్రి లో అమ్మి లాంటి జీవితాలు ఇక్కడ ఉన్నాయి. ఆదివారం వరకే వాళ్ళు దేవుని పిల్లలుగా ఉంటారు. ఆదివారం తరువాత వారి జీవితాలు మారిన తరువాత, వాళ్ళ బ్రతుకులు మారిన తరువాత వాడు ఏం చేశాడంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాడు, మా నాన్న నాకేం పేరు పెట్టాడు తెలుసా, మా నాన్న ఏం పేరు పెట్టాడు తెలుసా, లోంబి అని పేరు పెట్టాడు. ఆ చుట్టుపక్కల అన్నారు, అరే లో అమ్మి అంటే తెలుసా నీకు, నువ్వు దేవుని జనాంగం కావురా. నిజమే, వీడు బ్రతుకు మారలేదు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, 1-2 వచనంలో, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసి తిని అయినను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ రాత్రి తిరుగుబాటు చేసే వారికి పెట్టబడిన పేరు లో అమ్మి. సేవకుడి మీద తిరుగుబాటు చేసే వారికి పెట్టబడిన పేరు లో అమ్మి. అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ఉండకుండా, శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించుకోకుండా, పరిశుద్ధతను అంతరంగంలో జీవించకుండా, ఇంకా దేవునికి తను అప్పగించుకోకుండా ఈ రాత్రి చాలా మంది ఇక్కడ నిలువెచ్చని జీవితాలు జీవిస్తున్నారు. పేరుకు వీరు ఆ ప్రవక్త పిల్లలే గాని ప్రవక్తకు దగ్గర జీవితాలు లేవు. ఈ రాత్రి ఇక్కడ దేవుని పిల్లలే గాని దేవుని యొక్క ముఖపోలికలు, దేవుని యొక్క స్వరూప్యత లేని పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు.
రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా, నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా బిడ్డ, నిజంగా క్రీస్తు యేసు కలిగిన మనసును ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభులాగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? క్రీస్తులాగా నువ్వు ఆలోచించగలుగుతున్నావా? క్రీస్తులాగా నువ్వు నడవగలుగుతున్నావా? ఆయన మన అడుగుల మాదిరి చొప్పున మన మధ్యలో ఉంచబడిందని రాయబడింది. He will be stand and established as like to the Jesus Christ. You shall be live for the Gentiles. అన్ని జనుల మధ్యలో నువ్వు దేవుని కొరకై మహిమార్థంగా బ్రతకవలసిన నీవు ఈరోజు అన్య జనుల మధ్యలో ఎందుకు దేవుని నామం అవమానపరచబడుతుందంటే నీ బ్రతుకులో దేవుని జనాంగము, దేవుని పిల్లలనే స్వభావం లోపల లేదు. వాడికి పెట్టబడిన పేరు లో అమ్మి. ఈ ముగ్గురు పిల్లలు ఈ సేవకుని ఇంట్లో ఉన్నట్టే ఈ రాత్రి సంఘములో కూడా ఇజ్రాయేల్ లాంటి చెదరగొట్టే వాళ్ళు, జాలి నొందకుండా కఠినమైన స్వభావం కలిగిన వాళ్ళు, లోరుహామా లాగా, అంతకంటే ఎక్కువగా లో అమ్మీ లాగా దేవుని జనాంగము, దేవుని పిల్లలు అని చెప్పబడనేరకుండా ఇంకా లోక సంబంధమైనటువంటి ఆశలతో బతికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆయనకున్న నమ్మకం ఏంటంటే ఏ విధం చేతనైనా ఒక రోజుకి ఇలా తల్లి ఇళ్ళ మారుస్తుంది, ఏ విధం చేతనైనా ఇలా తల్లి ఇళ్ళ మారుస్తుంది, ఏ విధం చేతన నీ తల్లి ఇళ్ళ మారుస్తుందని ప్రతిరోజు ఆ తల్లి మీద ఆశ పెట్టుకున్నాడు. ఆ తల్లి ఎవరో కాదు, నీవు నేను. మన కన్న బిడ్డల బతుకులు ఇలాగనే ఉన్నాయి, నీ వలన కలిగిన వారు బతుకులు ఇలాగనే ఉన్నాయి. ఆయన ఆశంతా ఈ రాత్రి నువ్వు మారు మనస్సు పొందాలని, కొట్టు చప్పట్లు గట్టిగా, మారు మనస్సు పొందాలని, నీ బుద్ధిని స్వభావాన్ని మార్చుకోవాలని, నీ వ్యక్తిగత జీవితంలో లోతైన పశ్చాత్తాపం కలిగి ఉండాలని. ఎక్కడ నువ్వు క్రీస్తుకు అవిధేయత చూపిస్తున్నావో ఈ రాత్రి విధేయత కలిగిన మనసు కలిగి క్రీస్తుని సేవించడానికి, ఆరాధించడానికి ఈ రాత్రి నువ్వు వచ్చావన్న విషయం నీకు అర్థమైతే ఎక్కడ చచ్చావన్న విషయం నీకు అర్థమవుతుంది. ఆర్ యు అండర్స్టాండ్ టు మై మెసేజ్? ఈ రాత్రి నీ జీవు ఎక్కడ చచ్చావన్న విషయం నీకు అర్థమవుతుంది. ఒక రోజున ఆ ప్రవక్త తన భార్యను నమ్మాడు, అంటే నన్ను నిన్ను నమ్మాడు. ఒక రోజుకు మారుతుంది, తాను మారి పిల్లలను కూడా బాగు చేసుకుంటుంది, తాను మారి సంఘాన్ని కూడా బాగు చేసుకుంటుంది, తాను మారి తన రహస్య జీవితాన్ని కాస్త మార్చుకొని బుద్ధి మార్చుకుంటుందని ఆ ప్రవక్త ఏ రీతిగా అయితే తన భార్య మీద ఆశ పెట్టుకున్నాడు, ఈ రాత్రి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు కూడా నీ మీద నా మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా, చచ్చు చప్పట్లు కాదు. ఈ రాత్రి దేవుడు నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఈ లోపల జాషువా అన్న పెద్ద కుమారుడు, where is he? వీడి పేరు లోకము, వీడు మళ్ళా వచ్చి ఆ సేవకుని యొక్క భార్యను, ఆ ప్రవక్త యొక్క భార్యను, ఆమె పేరు గోమేరును మళ్ళా లోకపు ఆశల్లోకి లాగుతున్నాడు. చూసావా, ఒకప్పుడు నేను నీకు బంగారు ఇచ్చాను, చూసావా ఒకప్పుడు నేను నీకు వెండినిచ్చాను, చూసావా ఒకప్పుడు నేను నీకు విస్తారమైన రాబడిని ఇచ్చాను. ఆమంటుంది, అప్పుడు ఇచ్చావు, నేను ఇప్పుడు బతుకు మార్చుకొని నేను సేవ చేసుకుంటూ నేను ఆయనతో ఉండాలనుకుంటున్నాను, నేను ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను. వాడంటున్నాడు, ఏముంటావు నువ్వు? బ్రతుకు అలాగే ఉంది, జీవితం అలాగే ఉంది, పిల్లల బ్రతుకులు అలాగే ఉన్నాయి, నీ బ్రతుకు అలాగే ఉంది. నన్ను చూడు, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర బంగారు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, ఈ మూడు నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ ఫాలో టు మీ. రాత్రి శాతానుడు అక్కడ నిలబడి గోమేరును మళ్ళా పిలిచినట్టే ఈ రాత్రి శాతానుడు ఇక్కడ చేరి చాలా మందిని వెనక్కి లాగేస్తున్నాడు. ఆరంభంలో ఉన్న పరిశుద్ధి ఇప్పుడు కనబడడం లేదు, ఆరంభంలో ఉన్న వైరాగ్యం ఇప్పుడు కనబడడం లేదు, ఆరంభంలో కనబడిన ప్రసవ వేదన ఇప్పుడు కనుమరుగైపోయింది. They will be pretend in their heart, they will be and exceeding unto the deceive the Jesus Christ. యేసును మోసం చేయడం నీకు బాగా అలవాటు అయిపోయింది కదూ. భార్యను మోసం చేస్తున్నావు,
పిల్లలను మోసం చేస్తున్నావు. నిబంధనకు పాత్రులైన నీ భార్యతో నువ్వు చాలాసార్లు సత్యం మాట్లాడాల్సిన నీవు అసత్యం మాట్లాడి ఆమెను గాయపరిచింది వాస్తవమే కదూ. కలిమికైనా లేమికైనా వ్యాధి యందు బాధ యందు కష్టమందు సుఖమందు నీతో కలిసి నేను కాపురం చేస్తారని వాగ్దానం చేసిన నీ పెళ్లి నిబంధన భార్య విషయంలో కూడా నువ్వు అక్రమం చేసి బతుకుతున్నావే. తప్పిపోయావు. ఎప్పుడో నువ్వు దారి తప్పావు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే లేవు, నువ్వు కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. I will be decided and spit my mouth. నా నోటి నుండి నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, ఇటు భక్తిపరుడుగా లేవు, ఇటు భక్తిహీనతలో లేవు, ఇటు లోకంలో లేవు, ఇటు సంఘములో లేవు. రెండిటి మధ్యలో నటిస్తూ బతుకుతున్నావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వస్తే ఇక్కడి నుంచి ఎత్తబడే వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంకి వచ్చి కడబూర ధ్వని మోగగానే, బూ అని శబ్దం మ్రోగగానే ఎక్కడి నుంచి ఎత్తబడే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది సేవకులు ఎత్తబడతారు? ఎంతమంది సువార్థికులు ఎత్తబడతారు? ఎంతమంది విశ్వాసులు ఎత్తబడతారు? ఎంతమంది భక్తి పరులు ఎత్తబడతారు? ఎంతమంది భక్తి పరులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎత్తబడగలరు? అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, ప్రియులారా ఒక సంగతి మనం మరచుకుపోకుడి, మనం ఏమవుదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఈ రాత్రి యేసయ్యలాగా బతకాల్సిన నీవు, ఆయన రాకల్లో ఆయన వలె ఉండాల్సిన నీవు ఈ రాత్రి యేసయ్య పోలికలు నీలో కనబడడం లేదు బిడ్డ. ఈ రాత్రి సాతానుడు లోకములోకి లాగినట్టే చాలా మంది ఇక్కడ వెనుకకు లాగివేశాడు. లోతు భార్య ప్రయాణం చేస్తుంటే మోయాబీలు వచ్చేవాళ్ళు కాదు. లోతు భార్య లోతుతో కలిసి ప్రయాణం చేస్తుంటే లోతుకి ఆ దుస్థితి కలిగేది కాదు. లోతు కుమార్తెలు కూడా పతన వ్యవస్థలోకి వెళ్ళి మోయాబీలు అమ్మోనియలను భూలోకానికి తీసుకొచ్చేవాళ్ళు కాదు బిడ్డ. ఒక్క గుణవతైన భార్య దారి తప్పితే కుటుంబాలు పాడైపోతాయి. అమ్మా, నా 2 చేతులు నీకు దండం పెడుతున్నా, నా తల్లివో అక్కవో చెల్లివో, నేను పరిశుద్ధాత్ముడి రాత్రి ఒక ప్రశ్న వేయను. సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 నెలల తన చేతులతో ఇల్లు ఊడబెరుక్కుంటుంది. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు తల్లి. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ భర్తను స్వాధీనపరచుకుంటావు. నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ కుటుంబాన్ని మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనం చూడన్నా, ఇది కంట్రోల్ అయింది. ఒక సంగతి మీరు మర్చిపోకుడి, మనం ఏమన్నా అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని రాయబడింది. కొంచెం వాల్యూమ్ పెంచండి అన్న. ఈ జనరేటర్ ఇక్కడ మీరు వేశారు, దూరం చేస్తుండాలి, జనరేటర్ దూరం చేస్తుండాలి. సేవకులకు బాగా డిస్టర్బెన్స్. మీరు ఒక్క సంగతి మర్చిపోకుడి, మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనలాగా ఉండాల్సిన నీవు ఆయనలాగా లేని క్షణంలో నువ్వు విడువబడతావని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుందంటే నువ్వు ఆయన పోలిక లేకపోతే నువ్వు రెప్పపాట్లో ఎత్తబడలేవు. నువ్వు రూపాంతరం చెందాలి, నువ్వు ఆయన సారూప్యతలోకి రావాలి, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి, క్రీస్తు వలె నువ్వు జీవించగలిగితేనే. కరెంట్ వచ్చింది చూడు. నీ పిల్లలు నీలాగా లేకపోతే నువ్వు అంగీకరించవే. ఏసయ్య పిల్లలు ఏసయ్యలాగా లేకపోతే ఆయన పరలోకం అంగీకరిస్తాడా? కొంతమంది ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, ఏసయ్య నన్ను తీసుకెళ్ళిపో, ఏసయ్య నా జర్మియా వింటున్నావా సార్? జర్మియా సార్ నన్ను తీసుకెళ్ళిపోయా. మీరు కాదు సార్, మన ఇంకొక జర్మియా. సో నేను ఇక్కడ వెళ్ళిపోవాలి, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు తొందరగా, నేను ఇక్కడ ఉండను ప్రభు, నన్ను తీసుకెళ్ళిపోవాలంటుంటారు. ఏమ్మా, ఇక్కడ నువ్వు భర్తతో సమాధానంగా లేవు, పిల్లల్ని సరిగా చూసుకోలేవు, సంఘానికి తీసుకెళ్ళలేవు, సంఘంలో ప్రార్థించలేవు, ఉపవాస ప్రార్థనగా అటెండ్ కాలేవు, సంఘంలో కన్నీరు గార్చి ప్రార్థించలేవు. ఇప్పుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళి ఆయన ఏం చేయాలి? అక్కడ అర్థమవుతుంది తెలిసేది. నిన్ను పరలోకం తీసుకెళ్ళి దేవుడు ఏం చేయాలి? ఈ రాత్రి నేను కూడా పరలోకం వెళ్ళాలంటే వెళ్ళలేను బిడ్డ. నేను ఎప్పుడు నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్తాడంటే ఆయన స్వరూప్యత నాలో సంపూర్ణంగా వచ్చిన తరువాత ఆ ఒక్క సెకండ్లో
నా కుమారుడా నువ్వు పరలోకం రా అంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా కుమారుడు నువ్వు పరలోకానికి రా. ఈ రాత్రి నీకు ఆ పిలుపు వినబడాలంటే ఆయన స్వరూపత నీలో రూపాంతరం చెందేంత వరకు, ఆయన రూపురేఖలు నీలో ఏర్పడేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు బిడ్డ, ఇక్కడే ఉంటావు. అందుకే నువ్వు బతుకున్నప్పుడే ప్రభువుని అడగాలి, ప్రభువా నీ స్వరూపత నాకు దయచేయి, నా అంతరంగంలో నీ వల్లే మాట్లాడే జీవితం నాకు దయచేయి, నీ వల్లే నడిచే జీవితం నాకు దయచేయి, నీలాగా జీవించే జీవితం నాకు దయచేయి, నీలాగా పరిశుద్ధత కలిగే జీవితాన్ని నాకు దయచేయని ఎవరైతే యేసయ్యని అడుగుతారో వారు మాత్రమే ఈ అంత్య దినాలలో రాకడలో ఒక్క రెప్పపాటులో ఎత్తబడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వెర్ ఈస్ నాని బాబు? నాని బాబు ఈస్ కమ్ టు హియర్. ఈ శాతానుడు ఆ అమ్మాయిని వచ్చి మళ్ళీ ప్రలోభ పెడుతున్నాడు. అమ్మాయి నీకు అన్నీ ఇస్తా, వచ్చేసేయి వచ్చేసేయి. ఈ రాత్రి యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. యేసయ్య ఎంతో ఆశ పెట్టుకుని సేవకుని పిలిచాడు. అయ్యా నిన్ను నన్ను దేవుడు ఎంతో ఆశ పెట్టుకుని సేవకు పిలిచాడు. అయ్యా ఆయన ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయంటే నా మీద ఉన్నాయి, జెర్మియా గారి మీద ఉన్నాయి, దేవకుమార్ గారి మీద ఉన్నాయి, జాషువా గురించి ఉన్నాయి, జార్జ్ మీద ఉన్నాయి. కానీ ఇప్పుడు నీవు ఆయన దగ్గర నుండి కూడా ఆయన మోసం చేస్తుంటే నిన్నేమనాలి? ఆయన యుద్ధం ఉండి కూడా నువ్వు ఆయన మోసం చేస్తుంటే, ఆయన సత్యవంతుడు నీలో సత్యము లేదు, ఆయన పరిశుద్ధుడు నీలో పరిశుద్ధత లేదు, ఆయన నీతిమంతుడు నీలో నీతి లేదు, ఆయన ప్రార్థనాపరుడు నీలో ప్రార్థన లేదు. మరి నిన్నేమనాలి? నువ్వు ఆయన మోసగించినట్టే కదా. నువ్వు ఆయనతో ఆయనతో ఉండి కూడా నువ్వు చాలాసార్లు దేవునికి అవిధేయులుగా బతికినట్టే కదా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ అమ్మాయి చెయ్యి వచ్చి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి అంటుంది, నన్ను లాగత్తు లోకంలోకి, ఇదిగో నన్ను చెడ్డదాన్ని తెలిసినా కూడా ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను చెడ్డదాన్ని తెలుసుకున్నా ఆయన ప్రేమించాడు. నేను ఎక్కడో బజారు బతుకుతున్న నన్ను, ఎక్కడో అసహ్యమైన జీవితం జీవిస్తున్న నన్ను, ఒక వ్యభిచారలాగా ఉన్న నన్ను కాస్త నా మీద దయ చూపించి నన్ను ప్రేమించిన ప్రియుడు, నేను ఆయనకి వ్యతిరేకంగా పాపం చేయలేను, నేను ఆయనకి వ్యతిరేకంగా పాపం చేయలేను. చాలా మంది జీవితాలలో ఇదే జరుగుతుంది. సేవకుడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నమ్మిన యేసుక్రీస్తు ప్రభుని చాలా సార్లు గాయపరిచావు. నీ కొరకు ప్రాణం పెట్టి సేవ అప్పగించిన దేవుణ్ణి చాలా సార్లు తృణీకరించావు. నీ కొరకు సమస్తాన్ని ఇచ్చిన దేవుని కొరకై సమస్తాన్ని అప్పగించవలసిన నీవు చాలా సార్లు అసంపూర్ణుడిగా బ్రతికావు కదూ. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో రాయబడింది, ఇంక నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకి లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థించుచూ ఉండెను. రాత్రి యేసయ్యలాగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించే వాళ్ళు కనుమరుగైపోయారు. యేసయ్యలాగా పెందలకడ లేచి విలిపించే వాళ్ళు కనుమరుగైపోయారు. ఇర్మియాలాగా పెద్దలకడ లేచి ప్రజల కొరకు విలిపించే వాళ్ళు కనుమరుగైపోయారు. ఆయన నమ్మాడు బిడ్డ నిన్ను. కానీ ఇప్పుడు నీ చూపంతా ఎవరి మీద ఉంది? లోకం మీద ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవన్నీ నీలోకి వచ్చేసాయి. ఒకప్పుడు నిన్ను చెడ్డదానని తెలిసినా, నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలిసినా, నువ్వు బజార్లో చాలా చెడిపోయిన జీవితం అని తెలిసినా, అసలు నీకు సాక్ష్యమే లేకపోయినా నిన్ను తన సంఘంలోకి తీసుకొచ్చి నిన్ను ఒక స్థాపన చేసి నీ మీద అభిషేకాన్ని నుంచి, నీ మీద కృపావరాలుంచి, నీ మీద తైలాభిషేకం చేసి నిన్ను నమ్మిన వ్యక్తిని ఈ రాత్రి వదిలిపెట్టి లోకాన్ని చేత్తో పట్టుకున్నట్టే ఉంది నీ భక్తి. నీ భక్తి ఇలాగనే ఉంది, నీ భక్తి ఇలాగనే ఉంది. ఈ వ్యక్తి ఆ అమ్మాయిని చెరపట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటి నుండి వేరైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో లేదు. ఈ రాత్రి చాలా మంది తండ్రితో ఉన్నారన్న మాట గాని తండ్రితో మనసులు లేవు. యేసయ్య నమ్మారన్న మాట గాని వారి వ్యక్తిగత జీవితంలో యేసయ్య యొక్క గుణగణాలు లేవు. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారన్న మాట గాని ఆయనతో సహవాసం చేసే జీవితాలు కనుమరుగైపోయాయి. అధికారం కావాలి, ధనం కావాలి, బంగారు కావాలి, లోకం కావాలి, లోకపు ఆశలు కావాలి. కొంతమంది నాతో చెప్తుంటారు, మణిబాబు గారు ఎన్ని ఉంటే కదా బతకడానికి,
నీకేం తెలుస్తుందయ్యా మేము పడే బాధని? నాతో పాటు నేను చూపిస్తా బిడ్డ. కొన్ని సంవత్సరాల నుంచి నేను యేసు క్రీస్తు ప్రభుని ఈ గార్దాబ్ మీద మోసుకొని తిరుగుతున్నా. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 2008 నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క గాడిదని దేవుడు మాట్లాడింపు చేస్తున్నాడు. ఆయన ఒకరోజు ఈ గాడిదను తీసుకొని వెళ్ళిపోతే సిగ్గుపడనక్కల్ని పనివాళ్ళుగా ఉండడానికి అంతరంగంలో భయం కలిగి, అదిగో ఆడ కనబడుతున్న సహోదరులు చూచి కూడా మిక్కిలి గడగడ ఉనికిపోతాను నేను. అమ్మో, వాళ్ళ ముందు కూర్చోడానికి నేను అర్హుణ్ణి కాదు ప్రభు. There are so superior than me. How shall be sit unto my brothers? నా సహోదరులతో కలిసి ఎలాగ నేను కూర్చోగలను? వాళ్ళు నాకంటే పరిశుద్ధులయ్యా, వాళ్ళతో నేను కూర్చోలేనయ్యా, వాళ్ళతో నేను కూర్చోలేను. ఈ రాత్రి బిడ్డ దేవుడు నీ గురించి బాధపడుతున్నాడు బిడ్డ. ఆయన కన్నీరంతా నీ కోసమే. ఆయన మనసులో ప్రతి గాయము నీ గురించే. ఆయన గాయాలు రేపేవాడిగా మిగిలిపోయావు. మరలా లోకం వైపు ప్రయాణం చేస్తున్నావు, మళ్ళా లోకాశల వైపు ప్రయాణం చేస్తున్నావు, మళ్ళా జీవపడమ్మాన్ని చేత పట్టుకున్నావు, మళ్ళా నీవు శరీరేచ్ఛను నేత్రాశను కలిగి క్రీస్తుకు వ్యతిరేకంగా బతుకుతూ చస్తున్నావు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నువ్వు పేరుకు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడు. పైకి బతుకుతున్నావన్న మాట కానీ ఎప్పుడో ఆత్మీయతలు చచ్చిపోయావు. అంతరంగంలో క్రీస్తు ఆశించినంత భక్తి ఇప్పుడు లేదు, క్రీస్తు కోరుకున్నంత భక్తి ఇప్పుడు లేదు, క్రీస్తు కోరుకున్నంత పరిశుద్ధత నీ జీవితంలో కనబడడం లేదు. అందుకే వాక్యంలో రాయబడింది, విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నువ్వు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టమని రాయబడింది. ఈ రాత్రి నీ సంఘం కొరకు మొరపెట్టాల్సిన నీవు ఎక్కడో వెళ్ళి కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటావా? నీ సంఘ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించాల్సిన నీవు ఎక్కడో వెళ్ళి ఇతరులతో కాలక్షేపం చేస్తావా? నిన్ను నమ్మి సేవ అప్పగించింది ఆయన, ఆయనకు ఒక నమ్మకం. కానీ రాత్రి ఆయనతో ఉన్నానన్న మాటే గాని మనసు ఎప్పుడో నీకు దూరం అయిపోయింది కదూ. ఆయనతో సహవాసం అని చెప్పావు గాని నీ సహవాసం ఎక్కడో ఉంది కదూ. నేను ఆయన కుమారుడు కుమార్తె అంటున్నావు కానీ ఎప్పుడో నువ్వు వేరొకరికి దాసత్వంలోకి వెళ్ళిపోయావు కదూ. ఈ లోకము ఈ అమ్మాయిని పట్టుకొని మరలా పాత జీవితంలోకి తీసుకెళ్ళిపోయింది. ఏ పాపములైతే గతంలో ఉన్నదో, ఏ పాపమైతే ఒకప్పుడు చేసేదో, ఏ రహస్య జీవితం అయితే ఆమెలో కనబడిందో, ఇప్పుడు అదే రహస్య జీవితంలోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని వదిలిపెట్టాడు. ఈ రాత్రి ఇదే జరిగింది నీలో. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందానే తింటున్నావు నీవు. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందానే తింటున్నావు నువ్వు. వద్దనుకున్న పాపాన్ని మరలా చేస్తున్నావు, వద్దనుకున్న స్నేహాన్ని మరలా చేస్తున్నావు, వద్దనుకున్న అసహ్యమైన లోకాన్ని మరలా ప్రేమిస్తున్నావు, వద్దనుకున్నటువంటి పాత శారీరక జీవితాన్ని మరలా ప్రేమించి లోపల ఆత్మీయతను చంపుకొని పైకి సజీవుడన్న మాటే గాని అంతరంగంలో ఎప్పుడో చచ్చావు నువ్వు. చచ్చి కుళ్ళు కప్పు కొట్టి చాలా కాలమైంది. దుర్వాసన పడుతున్న జీవితము, ప్రార్థన లేని బలిపీఠాలు, బలిపీఠం మీద ఒక అగ్ని రాని జీవితాలు, బలిపీఠం అంతా ఆరిపోయి నిస్సహాయతగా మారిపోయిన జీవితాలు. ఏ పాపములైతే ఒకప్పుడు ఉన్నదో అదే పాపములకి తీసుకెళ్లి ఆమెను ఏ రీతిగా అయితే శాతానుడు వదిలిపెట్టాడో ఈ రాత్రి చాలా మంది తిరిగి అదే మూలపాఠాల్లోకి వచ్చేసారు. రాలేదా? ఈ రాత్రి నువ్వు రాలేదా? ఏ అబద్ధాలను విడిచిపెట్టానన్నావో అదే అబద్ధాలను ఆశ్రయిస్తున్నావు. ఏ చెడ్డ చూపులు విడిచిపెట్టానన్నావో అదే చెడ్డ చూపులను ఇప్పుడు కలిగి ఉన్నావు. ఏదైతే లోక స్నేహం అన్నావో ఇప్పుడు అదే లోక స్నేహాన్ని ప్రేమిస్తున్నావు. ఏదైతే నా జీవితానికి ఒకప్పుడు జీవడమ్మన్నావో ఆ జీవడమ్మాన్ని ఇప్పుడు లోపల దాచుకొని పైకి బతుకుతున్నాను అంటున్నావా? ఛీ! ఆమెను అక్కడ వదిలిపెట్టి మరలా అదే పాపంలో బతకమని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయం అందరూ గట్టిగా చదవాలని నేను కోరుకుంటున్నాను. 13వ వచనం. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని
శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉండుటను బట్టి చాలండి. ఇప్పుడు అది దానికి బంగారు నగలు కావాల్సి వచ్చింది. అది నన్ను మరిచిపోయి, ఇర్మియా గారి ప్రవక్త అంటాడు, నన్ను లెక్కలేని దినములు వారు మరిచిపోయి ఉన్నారు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న వేయనిమ్ము బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న వేయనిమ్ము. నిజంగా దేవుడితో మాట్లాడి ఎంతకాలమైంది? అమ్మా నిన్నే నా వైపు చూడు, నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? నీ మోకాళ్ళు కాయలు కాసేటట్టు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే చెమట్లు కారిపోయేవి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఎగిరెగిరి గంతులేస్తుంటే ఎక్కడెక్కడ పడుతున్నావో నీకు అర్థం కాక కాళ్ళు చేతుల నుంచి రక్తం జల 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 కారిపోతుంటే ఆత్మలో ఆనందాన్ని అనుభవించేవాడివి, ఆనందాన్ని అనుభవించేదానివి. ఎంతకాలమైంది నువ్వు క్రీస్తుని చూచి? ఎంతకాలమైంది దేవుని స్వరాన్ని విని? ఎంతకాలమైంది నువ్వు దేవుని యొక్క ముఖ దర్శనం చేసి? ఎంతకాలమైంది నువ్వు దేవుని స్వరూపతలోకి వచ్చి? ఎంతకాలమైంది నువ్వు దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా విని? మూల పాఠాల వైపు తిరిగిపోతున్నావు. మూల పాఠాల వైపు నువ్వు తిరిగిపోతున్నావు. అది ఏ రీతికైతే నకలు పెట్టుకొని తాను శృంగారించుకొని ఏ వ్యక్తి అయితే ప్రేమించాడో ఆ ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయినట్టే ఈ రాత్రి నీవు కూడా మర్చిపోయావు కదూ. రక్షించబడిన సంఘాన్ని మర్చిపోయావు, సువార్త చెప్పిన సేవకుడు మర్చిపోయావు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసును కూడా తృణీకరించావు. చివరకు నిన్ను అసహ్యమైన జీవితం అని తెలిసిన మరలా నిన్ను సేవకుడుగా పిలుచుకొని, సేవకురాలుగా పిలుచుకొని నమ్మి నీకు సంఘ బాధ్యతను అప్పగిస్తే మరలా లోకపు నటనలేకి జీవబడంలోకి వెళ్ళి పాతుకుపోతావా? నువ్వు కనుమరుగు చేసుకున్నావు. నీకంటే ముందుకు ఇప్పుడు శాతానుడు కనబడుతున్నాడు. నీలో ఇప్పుడు లోకాశలు కనపడుతున్నాయి, శరీరాశలు కనపడుతున్నాయి, జీవ విడంబం కనపడుతుంది. ఒక మాట చెప్పునా? చదవండి నాతో పాటు ఒకసారి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం మధ్య భాగములో, ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు, బాగా చదవండి తెలుగులో, నా మొదటి పెనిమిటి యొద్దకి నేను ఇంకొకరితో సాంగత్యం చేశానయ్యా. ఒకప్పుడు నా బతుకు పాత బతుకు ఒకటి ఉందయ్యా. నా బతుకు ఇక్కడ కాదయ్యా, నాకు ఇంకొకరు ఉన్నారు. వాడి లోకము, వాడి పేరు శాతానుడు, వాడి పేరు అబద్ధికుడు, వాడి పేరు తండ్రి చిత్తాన్ని చేయనివాడు, వాడు తండ్రి చిత్తాన్ని చేయకుండా అనగా ఆది నుండి మోసం చేస్తూ బతికినవాడు. వాడు నీకిప్పుడు వాడితో స్నేహమా? అలా అనుకుంటున్నారు. అమ్మాయి అనుకుంటుంది, ఒకప్పుడు పూర్వం నా స్థితి బాగానే ఉండిందయ్యా, ఒకప్పుడు నేను బాగానే డబ్బు సంపాదించేవాడిని, ఏసై సేవకు వచ్చాను, ఇప్పుడు నాకు డబ్బులు ఉండడం లేదయ్యా. ఒకప్పుడు నేను ఏసై నమ్మకం ముందు అందరికి వడ్డీలు ఇచ్చాను, ఇప్పుడు నేను వడ్డీలు తీసుకోవచ్చులే, ఏం కాదులే. ఒకప్పుడు నేను వాళ్ళతో వీళ్ళతో చెడ్డ మాటలు చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పట్లేదు మణిబాబు గారు, లోకమట్టుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఉన్నావన్న మాటే గాని లోకము నీలో కలవకూడదు. లోకము నీ నుండి వేరైపోవాలి. ఇదే పరిశుద్ధత. కొట్టు చప్పట్లు గట్టిగా. లోకము నీ నుండి వేరవ్వాలి. You departed from the worldly things and from you in this night. From this day you have to departed from the worldly things and earthly things. అందుకే వాక్యం రాయబడింది కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం రాయబడింది. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి దయచేసి. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని ఏంటంటే గారు ఇంకొకసారి గట్టిగా చెప్పవా? ఇప్పుడు నీ మనసు ఎక్కడుంది? నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను నమ్మి మరలా తీసుకొచ్చి ఒక స్థానాన్ని ఇచ్చాడే, ఈయన వైపు ఉందా? లేకుంటే పూర్వం ఉన్నట్టే నా బ్రతుకు బాగుందని నా మొదట ఉండిన భర్త ఎద్దుకు, నా మొదట ఉన్న లోకము ఎద్దుకు, నా మొదట ఉన్న భూ సంబంధమైన వాటి కొరకే మరలా పరిగెడుతున్నావా?
ఎలా ఉంది నీ విశ్వాస జీవితము? ఎలా ఉంది నీ ప్రాచీన స్వభావము? ఎలా ఉంది నీ నవీన స్వభావం లేని పాత జీవితము? 139 దావీదు కీర్తన 1, 2, 3 వచనం రాయబడింది. నేను కూర్చుంట లేచుట ఆయనకు తెలియను, నా నోటి మాట నాలుకకు రాకమునిపే అది ఆయన గ్రహించుచున్నాడని రాయబడింది. ఈ రాత్రి దేవునికి నువ్వు కూర్చుంట తెలుసు, లేచుట తెలుసు, నీ నోటి మాట నాలుకకు రాకమునిపే ఆయనకి నీ గురించి తెలుసు. ఆయన మనుషుని ఆంతరం ఎరిగిన వాడు కనుక ఆయనకి ఏ మనుషుల గురించి ఆయనకి చెప్పనక్కర్లేదు. రాత్రి మణిబాబు గారు మంచోడు, నో, ద జీసస్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మీ. నా గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సహోదరుడా. ఆయనకి నా బాహ్య జీవితం తెలుసు, అంతకంటే నా అంతరంగ జీవితం తెలుసు. నీ మనసు ఇప్పుడు భూ సంబంధమైన వాటి ఉందో పర సంబంధమైన వాటి మీద ఆలోచించి చూడు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదనే మనసు పెట్టుకొనుడి. పైన వాటిని వెతకాల్సిన నీవు, పైన ఉన్నటువంటి పరలోకం వెతకాల్సిన నీవు, పైన పైరుసత్వం కొరకు బతకాల్సిన నీవు ఇంకా భూ సంబంధమైనటువంటి రాజకీయాల వైపు, భూ సంబంధమైన మనుషుల వైపు, భూ సంబంధమైన పదవుల వైపు, భూ సంబంధమైన భూముల కొరకు, బుట్టల కొరకు, బంగారు కొరకు బతుకుతావా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు సంపాదించుకోవడానికి ఇది సమయమా? They have no time. They have no time. I could not earn anything in this society. For me, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు సంపాదించుకోవడానికి ఇప్పుడు సమయం లేదని గెహాజీతో అప్పుడే చెప్పాడే. నీకు అర్థం కాలేదా ఈ ప్రవచనము? ఎప్పుడో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పాడే. లోతు భార్య నీకు అర్థం కాలేదా? భూ సంబంధమైన మనసు పెట్టుకొని పర సంబంధమైన వాటిని మర్చిపోయావు నువ్వు. పాత జీవితం, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత జీవితం, రహస్యంగా పైకి ఒకటి లోపల ఒకటి బతుకుతున్నావు ఈ రాత్రి. అందుకే క్రీస్తు పరలోకములో ఉన్నాడు కనుక నువ్వు పైనున్న వాటిని వెతుకుడు గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది. డోంట్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎర్త్లీ థింగ్స్, లుక్ ద ఓన్లీ గాడ్ ఈజ్ స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు దేవుడు నిలిచి ఉన్నాడు కనుక నువ్వు భూ సంబంధమైన వాటి కొరకు వెంపర్లాడద్దు, వెతకద్దని రాయబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నువ్వు వెతకడం ఆపాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు ఏది అడగాలి అది ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడే, ఏది వెతికితే అది ఇవ్వాలనుకుంటున్నాడే, ఏది తడితే తీయాలనుకుంటున్నాడే. కానీ నువ్వు అడిగేది రాత్రి వేరేది ఉంది కదూ. ప్రభు నాకు ఒక మంచి కార్యం యేసయ్యా, నో. ప్రభు నాకు మంచి చర్చ యేసయ్యా, నో. ప్రభు నాకు ఒక 20,000 మంది విశ్వాసాలు యేసయ్యా, నో. ప్రభు నాకు నా పిల్లలకు ఒక మంచి ఇల్లు యేసయ్యా, నో. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కొట్టు చప్పట్లు గట్టిగా. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకు. నువ్వు వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఈ మొదటి వ్యక్తి ఏ రీతిగా అయితే మళ్ళీ పాత జీవితంలో తీసుకొచ్చి ఆ అమ్మాయిని అమ్మి వేశాడో అలాగే ఉంది నీ జీవితం ఈ రాత్రి. వీడు అమ్మేసి వెళ్ళిపోతుంటే అమ్మాయి అన్నది, రే నిన్ను నమ్మి నా ప్రియుడిని వదిలిపెట్టేశాను రా, నిన్ను నమ్మి నీ చేయి పట్టుకొని నా ప్రాణ ప్రియుడిని వదిలిపెట్టేశాను, నన్ను ప్రేమించి నా కొరకు రక్తం గార్చినటువంటి నా ప్రియుడిని నేను వదిలిపెట్టేశాను. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. నా అందాన్నంతా వాడుకున్నావు, నా సౌందర్యాన్నంతా పాడు చేశావు, నా జీవితంలో శృంగారమైనటువంటి మాటలన్నీ నీ వల్ల పాడైపోయినాయి. నువ్వు ఏలుకుంటానంటే కడవరకు నన్ను ఏలుకోవాల్సిన నీవు ఇప్పుడు బానిసగా అమ్మి పెట్టి వెళ్ళిపోతావా? వాడంటున్నాడు, నిజమే, నేను కేవలం నీ శరీరం వరకే ఉపయోగించుకున్నా. ఎందుకంటే నా పేరే శరీరేచ్ఛ. కొట్టు చప్పట్ల గట్టిగా. నా పేరే శరీరేచ్ఛ. నేను శరీరం వరకే ఉపయోగించుకున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎంత అందగాడవైనా, మాటగాడవైనా, మంచి పాటగాడవైనా, అందమ మాట పలుకు ఉన్నంత వరకే బిడ్డ. అవి కాస్త ఆగి నీ జీవితం మోగపోయి కాళ్ళు చేతులు వణికినప్పుడు ఏ మనుషుడు నిన్నొచ్చి చూడడు, ఎవరు వచ్చి నీ అందాన్ని గురించి, నీ గురించి పొగడరు. ఒకవేళ ఇప్పటిదాకా ఏ రక్త సంబంధాలకు అయితే, ఏ స్నేహితుల కోసమైతే, ఏ ఆప్తుల కోసమైతే రాత్రి పగులు ప్రయాసపడుతున్నావో ఏ ఒక్కడు కూడా నీ కోసం రాడు. కానీ క్రీస్తు నందు పడిన ప్రయాస ఈ రాత్రి మా జీవితాలలో వ్యర్థం కాదు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు కొరకు పడిన ప్రయాస,
యేసు కొరకు పడిన ప్రయాస, యేసు కొరకు పడిన ప్రయాస. ఎవరి కోసం ప్రయాసపడిన విడిచిపెడతారేమో కానీ క్రీస్తు కొరకు శ్రమ పడాలని తన్ను తాను అప్పగించుకున్న ప్రతి దైవజనుని దేవుడు ఈ రాత్రి బహుగా దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మరలా 7 అంతల అభిషేకం వారి మీదకి రాబోతుంది. మరలా కృపావరాలు వారి మీదకి రాబోతున్నాయి. మరలా పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి రాబోతుంది. ఏది వారి జీవితంలో పోగొట్టుకున్నారో ఈ రాత్రి తిరిగి మరలా రాబోతున్నది. He will receive everything in their life, and this night they will be received. వీడు బానిసలుగా అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంది. అమ్మాయి ఏడుస్తుంది. అరే, నిన్ను నమ్మి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. లోకాన్ని నమ్మి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నేను లోకాశలు నమ్మి నా జీవితాన్ని పాడు చేసుకున్నానని ఏడుస్తూ ఆ బజార్లో నిలబడింది. బానిసలందరూ ఉన్నారు. అందరినీ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ అమ్మాయిని కొనే వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే ఒకప్పుడు నా అందం ఇప్పుడు లేదు. నాకు ఒకప్పుడు మాటగారతనం ఇప్పుడు నా జీవితంలో లేదు. ఒకప్పుడు నా నడుము వంపులు ఇప్పుడు లేవు. నా సొగసులు ఇప్పుడు లేవు. నా అందం అంతా పాడైపోయి, నా శరీరం అంతా క్షీణించిపోయి, జీవితంలో నడవలేకుండా కర్ర పట్టుకొని గడగడ వణుకుతుంటే, నేను బానిసగా అమ్మబడినప్పుడు నన్ను కొనడానికి ఒక్కడు కూడా రాలేదు. బలవంతులు కొనుక్కుంటున్నారు, అందగత్తెలు కొనుక్కుంటున్నారు, కానీ నన్ను కొనడానికి ఒక్కరు కూడా రాలేదు. ఏడుస్తుంది. ఈ రాత్రి నువ్వు తప్పి ఉన్న స్థితిలో మరలా నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? లేకుంటే తప్పి ఉన్న స్థితిలో ఇంకా చస్తూ బతుకుతూ ఉన్నావా? మారు మనసు పొందామన్నమాట కానీ మాటి మాటికి మారిపోతున్నావా? లేకుంటే మారానని పరిపూర్ణంగా దేవునికి నీ మనసు ఇచ్చి బతుకుతున్నావా? ఆలోచించి చూడు. ఈ లోపల ఆ తండ్రి ఇంటికి వచ్చాడు. అరే పెద్దోడా, ఇజ్రాయేల్ అమ్మేదయ్యా, అమ్మేది నాకు తెలియదయ్యా, అమ్మెట్టు పోయిందో నాకు తెలియదు. ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రలోభాలకు లోనైపోయి ఈ మార్గంలో వెళ్ళడం నేను చూశాను. ఈ మార్గంలో వెళ్ళడం చూశాను. అమ్మా లోరు అమ్మి, లోరుమ్మా అమ్మెట్టు పోయిందమ్మా, నాకు తెలియదయ్యా. అమ్మ ఇంట్లోనే ఉందన్న మాటే గాని అమ్మ లేదు, అమ్మ లేదు. అరే లో అమ్మి, నీకైనా తెలుసురా అయ్యా, అమ్మను నువ్వు చూసుకుంటావని ఈ బాధ్యత మీకు అప్పగించిపోతే అమ్మ కనపడలేదు నీకంటే మాకు తెలియదయ్యా, అమ్మెట్టు పోయిందో మాకు తెలియదు. ఈ రాత్రి మరలా తండ్రి ప్రేమ పోగొట్టుకున్నటువంటి తన భార్యను వెతుక్కుంటూ వచ్చినట్టే ఈ రాత్రి నశించిపోతున్న వారిని వెతకడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు. మరలా పోగొట్టుకున్న వారిని, మరలా సాక్ష్యాలు పోగొట్టుకున్న వారిని, మరలా అసహించబడిన జీవితాలను, మరలా వెలితేరి జీవితాలను వెతకడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చాడు. ఆయన వెతుకుతున్నాడు. అందరిని అడుగుతున్నాడు, అయ్యా అయ్యా మణిబాబుని చూసావా? మాకు తెలియదయ్యా. జర్మియాని చూసావా? తెలియదయ్యా. ఇదే ఊర్లో, ఇదే బజార్లో ఒకప్పుడు నాకు దొరికారు. మళ్ళా అక్కడ ఉన్నారేమోనని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చాను. ఉన్నారా అక్కడ? ఉన్నారా అని అందరినీ వెతుక్కుంటూ వస్తుంటే ఒక దగ్గర ఈ అమ్మాయి 30 వెండి నాణ్యాలకు అమ్మి వేయబడి నడి బజార్లో ఒక బానిసగా చేతులు కట్టుకొని నిలబడుంది. ఏ పాపం నువ్వు ప్రేమించావు ఆ పాపం మరలా నిన్ను నడి బజార్లో నిలబెట్టింది, మరలా నిన్ను బజారు పాలు చేసింది. ఒక్కసారి ఆయన ఆ నిలబడిన అమ్మాయిని చూసి గోమెరు 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 అని అరుస్తుంటే ఈ అమ్మాయి వెనక నుంచి చూచి నా ప్రియుడు మరలా నన్ను పిలుస్తున్నాడు, నాకు ముఖం లేదు, నేను ముఖం చాటేసుకుంటానని సిగ్గుతో తలదించుకొని ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా వెతకడానికి వచ్చాడు. బిడ్డ,
నువ్వు మూలపాఠాల వైపు తిరిగిపోయి మళ్ళా శరీర హెచ్చుల్లో బతుకుతూ మళ్ళా నువ్వు లోకనటలతో బతుకుతున్న నిన్ను వెతకడానికి వచ్చాడు బిడ్డ. ఎక్కడో నీ ప్రార్థన గోపురం పడిపోయింది, ఎక్కడో నీ ఉపవాస జీవితం పతనం అయిపోయింది, ఎక్కడో నువ్వు ఉన్న పరిశుద్ధత ఎక్కడో పాడైపోయింది. నీ ఉన్న చోట్లో నిన్ను వెతకడానికి ఈ రాత్రి మరలా ఈ ప్రవక్త వచ్చినట్టే నీ కోసం యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ రాత్రి ఇక్కడ దిగి వచ్చాడు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా థాంక్ యూ లార్డ్. ఓ రాలాబా రాగారాగారాలాబా. కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నీవేనయ్యా నా దిక్కు రాత్రి. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాతృడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాతృడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, ఆశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా, ఆశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, 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 యేసయ్యా. కొట్టాలి కొట్టాలి చప్పట్లు కొట్టాలి. ఈ రాత్రి యేసయ్యను మరలా వెతుక్కుంటూ వచ్చాడు. నీవున్న నిజ స్థితిలోకి ఈ రాత్రి యేసయ్య చూస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి తప్పిపోయావో మరలా అదే పాపంలోకి వచ్చావు కదూ. ఏది ఒకప్పుడు విడిచిపెట్టావో దాన్ని మరలా ఈ రాత్రి ప్రేమిస్తున్నావు. థాంక్ యూ లార్డ్. యేసయ్య నేనున్న చోటికి నీవు వచ్చావు, మరలా నన్ను వెతకడానికి వచ్చావు తండ్రి. నాలో ఏ మంచితనం ఉందనయ్యా. నిజమైన కార్యాలెంతో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. అయ్యా నా నీచమైన కార్యాలు నీకు మరువే ఉండలేదు. నీచమైన కార్యాలలో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, యేసయ్యా,
వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. అయ్యా అయ్యా మరలా నన్ను నీకోసం నడిపించు తండ్రి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరలా 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 నీవున్న చోటికి మరలా రాబోతున్నాడు. ఈ రాత్రి ఇది అక్షర సత్యము. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా 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 యేసయ్యా. ఓ రావాలి కాదా కాదా భాషలతో మాట్లాడు. లాబారి లాబారి షబా షబా కొట్టు 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 చప్పట్లు కొట్టు కొట్టు లాబారి లాబారి కాదా దూరా లాబారి బామా షబా రబా రబా. యేసయ్యా యేసయ్యా. ఈ రాత్రి యేసయ్యా గోమెరుని వెతుకుతున్నట్టే ఈ రాత్రి చాలా మంది యవనస్తులు వెతుకుతున్నాడు. ఈ రాత్రి చాలా మంది యవనస్తురాలను వెతుకుతున్నారు. తల్లిదండ్రుల మనసుకు నచ్చింది చేయాల్సిన నీవు తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన బతుకుతావా? నువ్వు మారలేదు, నీ సెల్ ఫోన్ మారలేదు. రహస్యంగా నువ్వు చాటింగ్ చేసి మళ్ళా SMS-లని డిలీట్ చేసి మళ్ళా ఇంటికి వస్తావా? నిన్ను నమ్మిన తల్లిదండ్రులను మోసం చేస్తావా? నిన్ను నమ్మిన తల్లిదండ్రులు మళ్ళా నువ్వు మోసం చేసి వారిని మళ్ళా గాయపరుస్తావా? ఒకసారి నీ తండ్రి పరువును బజారుకి ఇచ్చావు, ఒకసారి నీ తల్లి పరువును బజారుకి ఇచ్చావు. మళ్ళా నీ రహస్యపు జీవితంలో పడి ఎవరో ముక్కు మొహం తెలియనోడు కోసం నీ కన్న వారిని బజార్లో పెడతావా యవనస్తుడా? మరలా నీ రాత్రి వెతుకుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక తొట్టిలిద్దరు. వారు దేని వలన తన నడతను శుద్ధి చేసుకుంటారంటే యెహోవా వాక్యమును చూచుట వలనే కదా. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని వాక్యము ఈ నడతను సరిచేయబోతుంది. యవనస్తుల జీవితాలు ఈ రాత్రి కట్టబడబోతున్నాయి. సువార్థికుల జీవితాలు కట్టబడబోతున్నాయి. ఇంకా రహస్య పాపాల్లో దాచబడినటువంటి సేవకుల జీవితాలను ప్రతి చేదైన వేర్లు ఈ రాత్రి కుకుటి వేళ్లతో సహా పరిశుద్ధాత్మ దేవుడు పెకిలించి పడేస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. కుకుటి వేళ్లతో సహా పెకిలించి పడేస్తున్నాడు. ఆమెని వెతుక్కుంటూ వస్తే ఒక దగ్గర దొరికింది. గోమేరు గోమేరు ఎక్కడున్నావేంటి? అయ్యా నా దగ్గరికి రాక, అయ్యా నా దగ్గరికి రాకు. నేను చాలాసార్లు నేను మోసం చేశాను, చాలాసార్లు నేను తీర్మానం చేశాను కానీ ఆ తీర్మానం నిలబెడలేదు. చాలాసార్లు నేను వాగ్దానం చేశాను కానీ వాగ్దానం నిలబడలేకపోయాను. స్వలింగ సంపర్కాన్ని వదిలిపెట్టలేకపోయాను. చేతైన చెడు చూపులను వదిలిపెట్టలేకపోయాను. పోర్నోగ్రఫీ వీడియోస్ను మానలేకపోయాను. నా జీవితంలో రహస్యమైనటువంటి చీకటి చేతించలేని పాపాలు ఇంకా నా జీవితంలో ఉన్నాయి. తాకద్దయ్యా, నన్ను తాకద్దు, నన్ను తాకద్దు. నేను వేరొకరికి బానిసగా అమ్మి వేయబడ్డాను. వేరొకరికి బానిసగా అమ్మి వేయబడ్డాను. నేను ఎవరిని నమ్మొచ్చానో వాడు నన్ను 30 వెండి నాణాలకు అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆది కాండంలో ఐగుప్తు దేశంలో యోసేపును 30 వెండి నాణాలకు అమ్మి వేయడానికి కారణం ఏంటంటే ఒక బానిస యొక్క వెల 30 వెండి నాణాలు. గోమేరు యొక్క వెల 30 వెండి నాణాలు. ఆ 30 వెండి నాణాలు ఇవ్వలేని స్థితిలో ఆ ప్రవక్త నిలబడి ఉంటే ఆ ప్రవక్త అన్నాడు, ఇదిగో నా దగ్గర 15 రూకలున్నాయి, వాటినిస్తాను. వాటికి బదులుగా 15 తులముల వెండినిస్తానని ఆ 30 తులాల యొక్క బానిసత్వపు విలువను ఎందుకు ఆయన చెల్లించాడంటే మొదట 15 వెండి నాణ్యాలు
15 15 నాణ్యాలు నీ జీవితానికి విడుదల. 2, ఆ 15 వెండి నీ యొక్క పరిశుద్ధత విమోచన ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరలి కొట్టు చప్పట్లు గట్టి. అందుకే వెండి విమోచనకు సాదృశ్యము, వెండి విమోచనకు సాదృశ్యము. ఆ 30 వెండి నాణ్యాలు ఆ బానిసలు కట్టి మరలా గోమేరుడు చేత పట్టుకొని ఆయన తిరిగి మరలా ఇంటికి తీసుకొచ్చినట్టే ఈ రాత్రి తప్పిపోయిన వారిని మరలా దేవుడు సంఘంలోకి చేర్చబోతున్నాడు. ఈ రాత్రి తప్పిపోయిన జీవితాలను మరలా పరిశుద్ధతలోకి నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి చెడిపోయిన జీవితాలను మరలా క్రీస్తు తన యొక్క స్వరూపతలోకి రావడానికి ఈ రాత్రి మరలా నీ చేయి పట్టుకుంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 41:10 రాయబడింది, భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొని. ఈ రాత్రి ఆయన నీ చేయి పట్టుకున్నాడు కానీ నీ వెళ్ళి యేసయ్య చేతి పట్టుకోలేదు. తప్పిపోయిన మరలా రెండవసారి మరలా నీ చేయిని ఆయన పట్టుకుంటున్నాడు కానీ నీ వెళ్ళి ఆయన చేతిని పట్టుకోలేదు. తప్పిపోయిన కుమారుడు వాడు పరిగెత్తక ముందే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు కానీ వాడు పరిగెత్తుకొని రాలేదు. తండ్రిని వాడు ముద్దు పెట్టుకోలేదు కానీ తండ్రే వాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆరంభములో అదే ప్రేమ, ఇక్కడ విమోచనలో కూడా అదే ప్రేమ. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే ప్రేమ మారలేదు. అందుకే అనగా ఇర్మియా గ్రంథం 31:3 రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల కృప చూపుతున్నాను. ఈ రాత్రి ఆ శాశ్వతమైన ప్రేమ మళ్ళా నీ చేయి పట్టుకోవాలని ఆశిస్తుంది. మళ్ళా శాశ్వతమైన ప్రేమ నువ్వు పోగొట్టుకు రాగలవా? నీవు పరిశుద్ధతలోకి రాగలవా? సంపూర్ణ మారు మనసులోకి? ఎక్కడ బాప్తిసం వాయిదా వేసుకుంటున్నావో, ఎక్కడ ఇంకా పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావో, ఎక్కడ నులివెచ్చని స్థితిలో ఇంకా బతుకుతూ చస్తున్నావో, ఈ రాత్రి సంపూర్ణమైన నిశ్చయతలోకి వచ్చి యేసుక్రీస్తు రక్తముతో కడగబడి సంఘములోకి నువ్వు చేర్చబడాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. మన భూలోకములో ఏదీ లేదు. సరిగ్గా 1997 3వ తేదీ 5వ నెల ఆ ప్రేమ నన్ను బంధించింది. ఆ ప్రేమ